నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్। మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్ ఫస్ట్ ఫేజ్ రామాలయం వద్ద గత 20 సంవత్సరాలుగా మాజీ సర్పంచ్ బైరు రాములు రమాదేవి గౌడ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు। కనుల పండుగ జరిగిన ఈ ఉత్సవాలను తిలకించడానికి చౌదరిగూడలోని కాలనీ వాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఆలయ పూజారి రాంబాబు పంతులుచే కళ్యాణం జరిగించారు। ఈ కార్యక్రమంలో బైరు కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। సాయంకాలం టేకు రథంపై స్వామివారి ఊరేగింపు, కోలాటం, డోలు డప్పు వాయిద్యాలతో కనుల పండుగ జరిగిన ఊరేగింపును చూడడానికి అశేష జనవాహిని పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। వారి కుటుంబ సభ్యులు రామాయణానికి స్టేట్ గ్రేట్ ని బహుకరించారు। అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా రామవారి కళ్యాణం చేసుకుంటున్నాడు, గుడిలోనే కూర్చుంటున్నాడు। రామవారి రామరాజ్యం, ఆయన స్థాపించిన రామరాజ్యాన్ని చూడాలంటే నా ప్రజలందరూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నారని చూడాలనేటువంటి తాపత్రయంతో 12 సంవత్సరాలుగా రామవారు మన కాలనీలకు రావడానికి ఎదురు చూస్తూనే ఉన్నారు। కానీ ఈ సంవత్సరం కాలనీలో ప్రజల యొక్క బాధ్యతలు చూడడానికి, వారి కష్టాలని తీర్చడానికి ఈ సంవత్సరం కొత్తగా ఒక రథాన్ని వచ్చిన భక్తులకు చిన్న విన్నపము, ఎవరో వీరికి లాక్డౌన్ పరచుకున్న దాంట్లో ఆధార్ కార్డు, ఐడి కార్డు ఉన్నాయట, దయచేసి పిల్లలు పెద్దగానే పిలిస్తే ఇక్కడ సీఎం తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం। దయచేసి అర్థం చేసుకోండి, మనం చాలా బాధపడుతుంది, పాపం అవుతుంది। నలుగురు డాక్టర్ పరిచయం దయచేసి అందరూ కూడా అందరికీ కూడా కనిపించాలి। మీరు కూర్చోవద్దు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎంత వాళ్ళకి కరోనా
అంతేనా అత్తగారు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ సెలక్షన్ వారి ఆధ్వర్యంలో పోరాటాలతో నేతాలతో ఈ రోజు ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రావాలని నిర్ణయించి వాటికి కోర్టులో కాంగ్రెస్ కూడా అక్కడ ప్రవేశించింది నేతాల చేత ఫ్రెండ్స్ సెలక్షన్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మిగతా